హలో స్టూడెంట్స్, 10th క్లాస్ చదువుతున్నారా? లేదంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? సెకండ్ ఇయర్ చదువుతున్నారా? 10th అయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ట్రిగ్నోమెట్రీ వెరీ యూస్ఫుల్ టాపిక్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లేదా 10th క్లాస్ స్టూడెంట్స్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ స్టూడెంట్, మ్యాథ్స్ చదువుతున్నటువంటి ఏ స్టూడెంట్ అయినా సరే ట్రిగ్నోమెట్రీ తప్పనిసరిగా విని తీరాలి. ట్రిగ్నోమెట్రీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ కెరియర్ ఆఫ్ ద స్టూడెంట్స్ who is studying mathematics. చూద్దామండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. దిస్ ఈజ్ ద టాపిక్ ఫర్ 10th ఇంటర్ స్టూడెంట్స్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, either in Andhra or Telangana, whatever in India. Trigonometry is the common topic in mathematics. Trigonometry, అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటో చూద్దాం. ట్రిగ్నోమెట్రీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ట్రిగ్నోమెట్రీ అనేటువంటి మాట ఎక్కడి నుంచి డెరైవ్ చేశారు? గ్రీక్ వర్డ్ నుంచి. ట్రిగోనోమెట్రీ, 3 వర్డ్స్ ఉంటాయి చూడండి. ట్రీ అంటే 3, గోనో అంటే సైడ్స్, మెట్రీ అంటే మెజర్. 3 sides మెజర్. ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ట్రయాంగిల్ యొక్క 3 sides ఆర్ 3 యాంగిల్స్ మధ్యన మెజర్. ట్రిగ్నోమెట్రీ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో సైడ్స్ యాంగిల్స్ మధ్యన ఉన్నటువంటి రిలేషనే ట్రిగ్నోమెట్రీ. 3 sides మెజర్. ఓకేనండి. దాంట్లో ముందుగా అసలు రే అంటే ఏంటో చూద్దాం. రే, ఏ హాఫ్ లైన్ ఈజ్ ఏ రే. రే అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ హాఫ్ లైన్ రే. ఇఫ్ ఏ డాష్ ఈజ్ ఏ లైన్, ఏ డాష్ ఈజ్ ఏ లైన్ అండ్ ఓ ఈజ్ ఏ పాయింట్, దెన్ in the line OA is a ray and OA dash is another ray. In this line OA is a ray and OA dash is another ray. O is a point. Okay nandi? The point is called end point of the ray, OA bar. The point is called the end point of the ray, OA. Ray ante telusu kadandi, it is a half line is a ray. Next, angle. An angle is the union of 2 rays. Angle ante enti? It is the union of 2 rays. Angle is the union of 2 rays with common end point O. An angle is the union of 2 rays with an end point O. The end point O is called vertex of the angle. If A comma B are 2 points, A comma B are 2 points, OA is called initial side. This is called initial side and OB is called terminal side. OA is called initial side. OB is called terminal side and theta is the angle and the angle is denoted by AOB. O is the point, end point. OA is the initial line and థీటా యాంగిల్తో దీన్ని రొటేట్ చేస్తే ఓబీని ఏమంటారు? టెర్మినల్ సైడ్ అంటారు. ఓఏ ఈజ్ కాల్డ్ ఇనిషియల్ సైడ్ అండ్ ఓబీ ఈజ్ కాల్డ్ టెర్మినల్ సైడ్. ఓఏ యొక్క టెర్మినల్ సైడ్ ఏబీ. ఆ టెర్మినల్ సైడ్ ఎలా రొటేట్ చేసాం? విత్ అన్ యాంగిల్ థీటా అండ్ థీటా ఇస్ ద యాంగిల్. దెన్ యాంగిల్ ఏఓబి ఈజ్ ద యాంగిల్. ఓకేనండి. ఏబి అనేవి 2 పాయింట్స్, ఓ అనేది ఎండ్ పాయింట్. Then OA is called initial line and OB is called terminal line. If A dash OA and B dash OB are 2 intersecting lines, A dash B dash are 2 intersecting lines. They are intersecting at the point O. A dash OA and B dash OB are 2 intersecting lines. Then angle AOB and angle AOB dash are called the angles between 2 lines. Angle AOB and angle AOB dash, AOB, this is AOB and angle AOB dash are called the angle between the 2 lines. AOB dash are the angle between the 2 lines. And if 2 lines are perpendicular, then the angle between the 2 lines is a right angle. 2 lines కనుక పర్పెండిక్యులర్గా ఉండే అనుకోండి,
వాటి మధ్యన యాంగిల్ ఎన్ని డిగ్రీలు? 90 degrees. 90 degrees. 2 lines పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. కాబట్టి వాటి మధ్యన యాంగిల్ ఏమవుతుంది? 90 degrees. ఆ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఏంటంటే తర్వాత చూద్దాం. If 2 lines are perpendicular, then the angle between the 2 lines is a right angle. Here this is the diagram. Okay నండి. ఈ ట్రిగ్నోమెట్రీ అయినా కోఆర్డినేట్ జామెట్రీ అయినా కోఆర్డినేట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి. కోఆర్డినేట్ సిస్టమ్ వెరీ 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 ఇంపార్టెంట్. కోఆర్డినేట్ సిస్టమ్, అసలు కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. కోఆర్డినేట్ సిస్టమ్, లెట్ x dash x and y dash be two mutually perpendicular coordinate lines. x dash x అనేది y dash అనేవి రెండు మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉండేటువంటి కోఆర్డినేట్ లైన్స్ అండి. ఎక్కడ? ఇన్ ద ప్లేన్. ప్లేన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ సర్ఫేస్, ఇదంతా ప్లేన్ అండి. ఇలాంటి ప్లేన్లో ఎక్స్ డాష్ ఎక్స్, వై డాష్ అనేవి రెండు మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉండేటువంటి కోఆర్డినేట్ లైన్స్. ఎక్కడ? ఇన్ ద ప్లేన్. దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఓ. ఆ రెండు కూడా ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దెన్ ద పాయింట్ ఓ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమంటారండి? ఆరిజిన్. ఆరిజిన్ ఈజ్ డినోటెడ్ బై ఓ. ఆల్ఫాబెట్స్లో ఓతో రిప్రజెంట్ చేస్తాం. ద లైన్స్ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. ఈ లైన్ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ని ఏమంటారంటే ఎక్స్ యాక్సిస్ అంటారు. అండ్ ద లైన్ వై డాష్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అడ్డంగా ఉంటుంది, వై యాక్సిస్ నిలువుగా ఉంటుంది. ఎక్స్ డాష్ ఓ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద లైన్ వై డాష్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. జనరల్గా యూజువల్లీ వీ టేక్ ఎక్స్ యాక్సిస్ యాజ్ హార్జాంటల్ లైన్. ఎక్స్ యాక్సిస్ని ఎలా తీసుకుంటామంటే హార్జాంటల్ లైన్. హార్జాంటల్ లైన్ అంటే అడ్డంగా ఉండేటువంటిది, అడ్డరేఖ, హార్జాంటల్ లైన్. ఎక్స్ యాక్సిస్ కాల్డ్ హార్జాంటల్ లైన్. హార్జాంటల్, అడ్డం, అలా గుర్తుపెట్టుకుంటాం. హార్జాంటల్ లైన్ అంటే అడ్డగీత. అండ్ ద వై యాక్సిస్ కాల్డ్ వై యాక్సిస్ యాజ్ వర్టికల్ లైన్. వై యాక్సిస్ని ఎలా తీసుకుంటామండి? వర్టికల్ లైన్. వై యాక్సిస్ వర్టికల్ లైన్. వై యాక్సిస్ని వర్టికల్ లైన్ అంటే నిలువు గీత. హార్జాంటల్ లైన్ అంటే ఎక్స్ యాక్సిస్ అడ్డంగా ఉంటుంది, వై యాక్సిస్ అంటే వర్టికల్గా ఉంటుంది, నిలువుగా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుందండి? అడ్డంగా, హార్జాంటల్గా ఉంటుంది. వై యాక్సిస్ ఎలా ఉంటుంది? నిలువుగా, వర్టికల్గా ఉంటుంది. అవునండి, వెరీ గుడ్. లెట్ పీ బి ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్. ఆ ప్లేన్లో పీ అనేది ఒక పాయింట్ తీసుకుందాం. ఒక పాయింట్ అనగానే దాన్ని ఒక ఆర్డర్ పేరు అంటాం, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఓకేనండి. ఇదిగో ఈ XO x dash is x axis, YO y dash is y axis. హార్జాంటల్ లైన్ అడ్డగీత, వర్టికల్ లైన్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది? అడ్డంగా ఉంటుంది. వై యాక్సిస్ ఎలా ఉంటుంది? నిలువుగా ఉంటుంది. ఈ ప్లేన్లో పి అనేది ఒక పాయింట్. పిలో ఎక్స్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాం, వైని వై కోఆర్డినేట్ అంటాం. వాట్ ఈజ్ పిఎల్? పిఎల్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆర్ ఫీట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. పి నుంచి పర్పెండిక్యులర్ లైన్ ఎక్కడికి? టు ద ఎక్స్ యాక్సిస్. అలాగే పిఎం, పి నుంచి వై యాక్సిస్కి ప్రొజెక్షన్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్, ఫీట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఓకేనండి. ఈ పి ఈజ్ ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్, దెన్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ పి. దీంట్లో ఈ ఎక్స్ని ఏమంటారండి? ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ పి. అలాగే వైని ఏమంటారు? వై కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ పి. ఫర్ ఎగ్జాంపుల్ పి 2,3 అన్నాం అనుకోండి. Here x coordinate of the point P is 2 and y coordinate of the point P is 3. So this is x and this is y. Okay nandi. X axis మీద x coordinate. X is called x coordinate of P. Y is called y coordinate of the point P. Every point in the plane, మీరు ప్లేన్లో ఏ పాయింట్ అయినా తీసుకోండి. Every point in the plane can be determined బై 2 రియల్ నెంబర్స్. ఏదైనా ఒక పాయింట్ని ప్లేన్లో తీసుకుంటే దాన్ని ఎలా డిఫైన్ చేశారు? బై 2 రియల్ నెంబర్స్, ఎక్స్ కామా వై. దోస్ ఆర్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్స్ అండ్ వై కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ పి. సో ఇక్కడ 2, 3 రియల్ నెంబర్సే కదా. ద పాయింట్ పి కామా 2 ఈజ్ ఇన్ ద ప్లేన్. ఎవ్రీ పాయింట్ ఇన్ ద ప్లేన్ కెన్ బి డిటర్మైన్డ్ బై 2 రియల్ నెంబర్స్ ఎక్స్ వై. What are x, y? X and y are x coordinates of that point. X axis అంటే ఏంటండి? అడ్డంగా ఉండేటువంటిది. y axis అంటే ఏంటండి? నిలువుగా ఉండేటువంటిది. x axis y axis ఎక్కడ మీట్ అవుతాయండి? ఆరిజిన్ దగ్గర. x axis y axis ఎలా ఉంటాయండి? పర్పెండిక్యులర్గా.
మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి విషయాల్ని ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. కోఆర్డినేట్ సిస్టంలో ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్గా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. వై యాక్సిస్ అంటే నిలువుగా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ O00. దీన్ని ఏమంటారండి? ఆరిజిన్ 00. ఆరిజిన్ 0. ఆరిజిన్ కోఆర్డినేట్స్ కోఆర్డినేట్స్ 0, 0 అవుతాయండి. ఆరిజిన్లో ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 0. X-axis and Y-axis are called coordinate axis in the plane. X-axis ni Y-axis ni ఏమంటారండి? are called coordinate axis and the plane is called coordinate plane. X-axis ni Y-axis ni coordinate axis అంటారు. మరి ఆ ప్లేన్ ఏమంటారు? కోఆర్డినేట్ ప్లేన్. X-axis is called X coordinate, Y is called Y coordinate. X-axis and Y-axis are called coordinate axis. Xని X కోఆర్డినేట్ అంటారు, Yని Y కోఆర్డినేట్ అంటారు. అండ్ ద ప్లేన్ ఈజ్ కాల్డ్ ద కోఆర్డినేట్ ప్లేన్. ఈ కోఆర్డినేట్ ప్లేన్ ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తుందో చూద్దాం. ఈ X యాక్సిస్ Y యాక్సిస్ ప్లేన్ని ఎన్ని రకాలుగా స్ప్లిట్ చేస్తుందో చూద్దాం. ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే యాక్సిస్లు X యాక్సిస్ Y యాక్సిస్ ఏం చేస్తున్నాయి? ద కోఆర్డినేట్ యాక్సిస్ డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాయండి? 4 ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాయి. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ క్వాడ్రెంట్. ప్రతి పార్ట్ని ఒక క్వాడ్రెంట్ అంటాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ప్లేన్ని ఎన్ని పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాయి? 4 ఈక్వల్ పార్ట్స్. ప్రతి పార్ట్ని ఏమంటాం? క్వాడ్రెంట్ అంటాం. సో ఎక్స్ యాక్సిస్ అంటే అడ్డంగా ఉంటుంది, వై యాక్సిస్ నిలువుగా ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ద ప్లేన్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ విచువల్ పర్పెండిక్యులర్ లైన్స్ కదా. ఇవి ప్లేన్ ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేసినాయి? 1 2 3 4 1 2 3 4 4 ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్ చేసినాయి. ఈచ్ పార్ట్ని క్వాడ్రెంట్ అంటాం. ఈ క్వాడ్రెంట్స్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కౌంట్ చేస్తాం. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమనుకుంటాం అన్నాం? ఓ ఈజ్ ద ఆరిజిన్. ఓకేనండి. ద రీజన్స్ XOY dash, XOY, this is the region XOY. అండ్ రెండోది YOX dash, YOY dash, YOX dash, YOX dash. మూడోది X dash OY dash, X dash OY dash. నాలుగోది Y dash OX, Y dash OX. These 4 are called first, second, third, fourth quadrants respectively. ఫస్ట్ కోఆర్డినేట్ ఏంటండి? XOY. సెకండ్ కోఆర్డినేట్ ఏంటి? YOY dash, YOX dash. థర్డ్ కోఆర్డినేట్ ఏంటి? X dash OY. ఫోర్త్ క్వాడ్రంట్ ఏంటి? Y dash OX. These are the 4 quadrants respectively. First, second, third, fourth. Let Px comma y be a point in the coordinate plane. Px comma y అనేది కనుక కోఆర్డినేట్ ప్లేన్లో ఒక పాయింట్ అయితే P lies in the first coordinate. P కనుక ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటే P lies in the first coordinate. X పాజిటివ్ అవుతుంది, Y పాజిటివ్ అవుతుంది. ఆరిజిన్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి X పాజిటివ్. సో ఇక్కడగా XY అనే పాయింట్ తీసుకుంటే X పాజిటివ్, అలాగే Y కూడా పాజిటివ్. Y పైకి ఉంటుంది కదా, Y పాజిటివ్. Y యాక్సిస్ మీద ఉంటుంది కదా, Y పాజిటివ్. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ Y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ద పాజిటివ్ X యాక్సిస్. ఫస్ట్ కోఆర్డినేట్లో X పాజిటివ్ అవుతుంది, Y కూడా పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ P లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్ ఏంటిది? X నెగిటివ్ సైడ్, 0 నుంచి ఇటువైపు, ఆరిజిన్ నుంచి ఇటువైపు అంటే నెగిటివ్. X నెగిటివ్, X లెస్ దాన్ 0 అండ్ Y గ్రేటర్ దాన్ 0. Y పాజిటివ్ అంటే పైకి వెళ్తూ, పాజిటివ్ Y యాక్సిస్, Y పాజిటివ్. X నెగిటివ్, Y పాజిటివ్. ఫస్ట్ కోఆర్డినేట్లు ఏంటి? X పాజిటివ్, Y పాజిటివ్. బికాజ్ X గ్రేటర్ దాన్ 0 అండ్ Y గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ P లైస్ ఇన్ ద థర్డ్ కోఆర్డినేట్. P కనుక థర్డ్ కోఆర్డినేట్లో ఉంటే ఇక్కడ ఉంటే ఏమవుతుంది? X చూడండి, X నెగిటివ్, Y కూడా ఏమవుతుంది? 0 నుంచి ఆరిజిన్ నుంచి కిందకి,
వై యాక్సిస్ మీద నెగిటివ్ సైడ్, కాబట్టి వై కూడా ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ పీ లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. దిస్ ఈజ్ ద ఫోర్త్ క్వాడ్రంట్. ఎక్స్ ఆరిజిన్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్, ఎక్స్ పాజిటివ్, వై నెగటివ్, వై లెస్ దాన్ 0 అంటే వై ఈజ్ నెగటివ్. సో ఫస్ట్ కోఆర్డినేట్లో ఎక్స్ వైలు ఏంటండి, ప్లస్ ప్లస్. సెకండ్ కోఆర్డినేట్లో ఎక్స్ వైలు ఏంటి, ఎక్స్ మైనస్ వై ప్లస్. థర్డ్ కోఆర్డినేట్లు ఏంటి, ఎక్స్ మైనస్ వై మైనస్. ఎక్స్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, వై డౌన్వర్డ్స్. థర్డ్ కోఆర్డినేట్ అయిపోయింది. ఫోర్త్ కోఆర్డినేట్లు ఏంటండి, పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్లు. ఎక్స్ పాజిటివ్ రైట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్, వై నెగిటివ్. చూడండి ప్లస్ 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 ప్లస్, తర్వాత మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, తర్వాత రెండు మైనస్లు, ఈ రెండు ప్లస్లు ఈ రెండు మైనస్లు, ప్లస్ ప్లస్. ఫస్ట్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్, థర్డ్లో ఎక్స్ మైనస్ వై మైనస్, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఫస్ట్ కోఆర్డినేట్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్, థర్డ్ కోఆర్డినేట్లో ఎక్స్ మైనస్ వై మైనస్, సెకండ్ కోఆర్డినేట్లో ఎక్స్ మైనస్ వై ప్లస్. ఇవి రివర్స్లో ఎక్స్ ప్లస్ వై మైనస్, ఎక్స్ మైనస్ వై ప్లస్, ఎక్స్ ప్లస్ వై మైనస్. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. కోఆర్డినేట్స్ని ఎలా కౌంట్ చేస్తాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఎక్స్ఓ వైని ఏమంటారు, ఫస్ట్ కోఆర్డినేట్. వైఓ ఎక్స్ డాష్ని ఏమంటారు, సెకండ్ కోఆర్డినేట్. వై డాష్ ఓ ఎక్స్ని ఏమంటారు, ఎక్స్ డాష్ ఓ వైని ఏమంటారు, థర్డ్ కోఆర్డినేట్. వై డాష్ ఓ ఎక్స్ని ఏమంటారు, ఫోర్త్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లో పీ ఎక్స్ కామా వై అనుకుంటే పాయింట్, ఎక్స్ ఏమవుతుంది పాజిటివ్, వై ఏమవుతుంది పాజిటివ్. సెకండ్ కోఆర్డినేట్లో ఎక్స్ నెగటివ్, వై పాజిటివ్. థర్డ్ కోఆర్డినేట్లో ఎక్స్ నెగటివ్, వై నెగటివ్. ఫోర్త్ కోఆర్డినేట్లో ఎక్స్ పాజిటివ్, వై నెగటివ్. పీ లైస్ ఇన్ ద వై యాక్సిస్. పీ అనేది వై యాక్సిస్ మీద ఉంటే ఎక్స్ ఏమవుతుందండి 0. సో పీ లైస్ ఆన్ వై యాక్సిస్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. అండ్ ఈ పీ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పీ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, దెన్ వై ఈజ్ ఈక్వల్ 0, వై ఈజ్ ఈక్వల్ 0. ఇఫ్ పీ ఈజ్ ఈక్వల్ 0, అసలు పీనే 0 అయిపోయింది అనుకోండి, దెన్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ పీ 0 అండ్ వై కోఆర్డినేట్ ఆఫ్ పీ 0, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఆరిజిన్ ఓ 0 0. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి పాయింట్లో వై కోఆర్డినేట్ 0, వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ 0. పీ కనుక ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఏమవుతుందండి, వై కోఆర్డినేట్ ఆఫ్ దట్ పాయింట్ ఈజ్ 0. పీ అనే పాయింట్ వై యాక్సిస్ మీద ఉందనుకోండి, ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ 0. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే వై కోఆర్డినేట్ 0, వై యాక్సిస్ మీద ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ 0. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఆ పాయింట్లో వై కోఆర్డినేట్ 0, ఏదైనా ఒక పాయింట్ వై యాక్సిస్ మీద ఉంటే ఆ పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ 0. ఫర్ ఎగ్జాంపుల్ పీ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, దెన్ పీ ఈజ్ ఎక్స్ కామా 0. పీ లైస్ ఆన్ వై యాక్సిస్, దెన్ పాయింట్స్ ఆఫ్ పీ ఆర్ 0 కామా వై. పీ కనుక పీలో ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 0 అంటే పీ కనుక 0 అయిపోతే దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఆరిజిన్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఓ, ఆరిజిన్ ఓ 0 0. ఆరిజిన్ అంటే ఏంటండి, టీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకేనండి. నెక్స్ట్, an angle theta is said to be standard position. An angle theta is said to be in the standard position. యాంగిల్ theta అనేది స్టాండర్డ్ పొజిషన్లో ఇప్పుడు ఉంటుందంట. ఇఫ్ ద వర్టెక్స్ ఆఫ్ theta ఈజ్ ద ఆరిజిన్, థీటా యొక్క వర్టెక్స్ ఏమవ్వాలండి ఆరిజిన్, అండ్ ద ఇనీషియల్ సైడ్ అంటే తొలి రేఖ స్టార్టింగ్ లైన్, ఇనీషియల్ లైన్ ఆఫ్ theta ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇనీషియల్ లైన్ ఆఫ్ theta ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. Initial line of theta is positive x-axis. An angle theta is said to be a quadrant angle. Theta అనేది quadrant angle అవ్వాలంటే, if an angle theta is said to be a quadrant angle, if the terminal side of theta when taken in the standard position is the coordinate axis. ఓకేనండి. Two angles which are in the standard position, two angles కనుక standard position అని చెప్పాలంటే said to be standard position, then are said to be co-terminal if they have same terminal side. Two angles are in the standard position. Two angles కనుక స్టాండర్డ్ పొజిషన్లో ఉన్నాయని ఎప్పుడు చేద్దాం, they are said to be co-terminal if they have the same terminal position.